మొదటి రోజు నుంచి కూడా కోనసీమ మలికిపురంలో బ్లోట్ సంభవించిన సమయంలో అతి సమీపంలో వరి నాట్లు వేసుకుంటున్న కూలీలు పదుల సంఖ్యలో ఉన్నారు. గ్యాస్ లీక్ పెద్ద శబ్దం వాసనతో వస్తున్నట్టు గమనించగానే పొలం నుంచి పరుగులు తీశారు. ఆ పరిస్థితిని దగ్గరుండి చూసిన ప్రత్యక్ష సాక్షులైన రైతులతో మా ప్రతినిధి శ్రీరామమూర్తి మరింత సమాచారాన్ని అందిస్తారు. జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఏదైతే మోరి 5 బావిలో సంభవించిన బ్లోట్ సమయంలో చాలా ఇక్కడ భయాందోళన పరిస్థితులు నెలకొని ఉన్న పరిస్థితి. అంటే ఈ బ్లోట్ ఉన్న ఈ సైట్కి చుట్టూ చూసినట్లయితే అనేక మంది రైతులు పొలాల్లోనే ఉన్నారు. అలాగే ఊడుపు పొలాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వరి నాట్లు కూడా వేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ వరి నాట్లు వేసుకుంటూ ఉండగానే నిన్న ఉదయం 10:30 గంటల సమయంలో ఇక్కడ లీకేజీ సంభవించింది. ఈ లీకేజీ సంభవించిన వెంటనే ఇక్కడ ఉన్న రైతులు కూడా పరిస్థితిని గమనించారు. అలాగే కూలీలు ఇక్కడ పనిచేస్తున్న కూలీలు కూడా పరిస్థితిని గమనించి వెనువెంటనే ఇక్కడి నుంచి పరుగులు తీశారు. అంటే ఏదో జరగబోతుంది అనేది ముందే గ్రహించి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడంతో వాళ్ళు ప్రాణాలు రక్షించుకున్నారు. అలా కాని పక్షంలో నిన్న చూసాం కొబ్బరి చెట్లు కూడా మాడిపోయినాయి. ఈ కొబ్బరి చెట్లు కూడా మాడిపోయిన పరిస్థితుల్లో ఇక్కడ కూలీలు కనుక రైతులు కనుక ఉంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందో మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ నాట్లు వేసుకోవడానికి ఇక్కడ వరి ఏదైతే కట్టలు ఉన్నాయి, వరి ఏదైతే నారు కట్టలు కూడా ఉన్నాయి. ఇదంతా అంటే దాదాపు ఒక 20-25 మంది ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న ప్రత్యక్షంగా దగ్గరుండి కూలీల చేత పనిచేస్తున్న రైతులు, ఈ పొలాల తాలూకా రైతులు ఇక్కడ ఉన్నారు. చెప్పండి, నిన్న ఈ ఘటన జరిగినప్పుడు ఎలా జరిగింది? మీరు ఇక్కడే ఉన్నారు, చాలా మంది మీ కూలీలు కూడా పనిచేస్తున్నారు. 11:30కి సరిగ్గా స్మెల్ వచ్చిందని సరిగ్గా 12:30 అయ్యేటప్పటికి పైకి తన్నేసిందండి అమంతంగా. ఏంటమ్మా ఇలా పోయిన తీసి అందరూ పరిగెత్తుకుపోతున్నారండి. ఏంటమ్మా ఇలా వెళ్ళిపోతున్నారు అన్నానండి. అయిపోయి పైరు అయిపోతుందండి, వెళ్ళిపోతున్నానండి. నన్ను ఎక్కడో అక్కడ బ్యాగులు పెట్టుకుని పరిగెత్తుకు వెళ్ళిపోయారు. అప్పుడు ఈ కూలీలు అందరూ వాళ్ళు కూడా ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయినారు. మొత్తం మేఘాలు కమ్మేసినాయండి మొత్తం అంతా. ఇంకా అయోమయం అయిపోయిందండి. చుట్టుపక్కల ఆయిల్ కొంపు వచ్చేసింది. 1 కిలోమీటర్ వరకు ఆయిల్ కొంపు వచ్చేసిందండి. ఏంటమ్మా అంటే పైరు అయిపోతుందండి. మరి ఎలాగైనా అమ్మ అంటేనే మా వల్ల అవ్వదండి, అది పై వాళ్ళు వస్తారండి వాళ్ళ వల్ల అని అన్నారండి. ఇంకో గంటకి ఎవరో ఇద్దరు వచ్చారండి, 2-3. అప్పుడు బాంబు వేసారండి, మొత్తం దాన్ని పేల్చారండి. ఒక్కసారిగా అమంతంగా లేచిపోయిందండి. అంటే ఏదైనా బాంబు పేలటం వల్లే మంటలేదు, బాంబు పేల్చిన వల్లే లేచిందండి. లేకపోతే ఊరంతా మరి అయిపోయింది కదండి మొత్తం అంతా. ఆ పేల్చాక అప్పుడు అక్కడే అంటుకోవటం మొదలెట్టిందండి రాత్రి నుంచినప్పుడు. మొత్తం మీద ఏదో వెళ్ళారండి, ఇక్కడికి వచ్చే వరకు వచ్చారండి. 2-3 వచ్చారండి. వాళ్ళు మా వెనకాల గన్నమేనలో ఏవో బాక్సులు తగ్గించుకుని ఉన్నారండి. మరి అది సరిగ్గా దోమతోలికి వెళ్తాం కానీ వచ్చేమో సరిగ్గా వచ్చేటప్పుడు. చూడండి, మీరు ఉన్నారు కదా ఆ టైంలో ప్రత్యక్ష సాక్షిగా, మీకు ఎలాగ అనిపించింది? ఇప్పుడున్న పరిస్థితిలో మీరు బయటపడ్డారని అనుకుంటున్నారా లేదా? చాలా అదృష్టమైనది దీనికి. ఎలాగంటే 10 వరకు వర్క్ చేసుకుంటున్నారని, 10 వరకు వర్క్ చేస్తున్నారు, ఊడిపూడుతున్నారు. 10 కాడ నుంచి ఒక్కసారిగా స్మెల్ వచ్చిందని. స్మెల్ అంటే ఒక 2 కిలోమీటర్ దూరం స్మెల్ ఆవిరించేసింది. మేఘాలు కమ్మేసినాయి. స్మెల్ అయితే పెట్రోల్ పారపోస్తే వస్తా చూడండి అంత స్మెల్ వచ్చింది. అప్పుడు భయం పెట్టేసి ఉందండి మాకు. ఎందుకంటే ఆల్రెడీ నగరాన్ని జరిగింది కదండి, ఆ భయం పట్టుకుని ఎవరికాలు ఎక్కడోళ్ళు ఎక్కడ తలుపులు కూడా వేయకోకుండా మా ఈర్సమండ గ్రామాల వాళ్ళు లక్కవరం సెంటర్ వరకు పారిపోయారు. గలాబులు పెట్టేసి వెళ్ళిపోతే వీళ్ళు కూడా ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతులకి మళ్ళీ 12:30కి పెద్ద సౌండ్ వచ్చిందండి. ఆ సౌండ్ తోటి ఫైర్ అయిందండి. ఫైర్ అయ్యి మంటలు లేచిపోతే ఇంకెవరిని బయటికి లోపలికి రానివ్వలేదండి. అంటే ఇప్పుడు కూలీలు అప్పుడు ఉన్నారు కదా, వాళ్ళు ఎలా భయపడ్డారు? ఏంటి భయపడండి, పడతా లేకపోతే ఎవరికాలే పరిగెట్టిపోయారండి. వాళ్ళ భోజనాలు క్యారేజీలు ఎక్కడ వదిలేసేసింది. ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదో తెలీదు. ఎవరి కాళ్ళు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి పారిపోయేటప్పటికి ఇంకా 12-1 గంట అయ్యేటప్పటికి ఇంకా అసలు ఎవరిని ఉండవలేదు. వరి పొలంతో పాటు పక్కన కొబ్బరి తోటలోని చెట్లో కూడా రైతులు ఉన్నారు. అప్పుడు రైతులు దూరంగా ఉంటాను. కొబ్బరి తోటలో పని ఏం లేదు, ఈ వ్యవసాయం చేసి పని మనుషులే ఉన్నారు. ఈ లోపల ఇంకా మంటలు వచ్చేసింది. ఇప్పుడు కొబ్బరి తోటలు కూడా కాలిపోయినాయి కదా, అవి మళ్ళీ బతుకుతాయంటారు? బతకమన్నాయి. ఇంకా కొబ్బరి తోట అయితే బతకదాం. అసలు చుట్టూ ఆయిల్ పట్టేసింది కదండి. చేలు కూడా చాలా మట్టుకి డ్యామేజ్ అయిపోతాయండి. ఇప్పుడు పంటలు కాదు కదా, ఎదర పంటలు కూడా పనిచేయండి. అంత అలా డ్యామేజ్ అయింది. అంటే ఇప్పుడు ఈ 3 అంటే మంటతో పాటు గ్యాస్ తో పాటు ముడి సమురు కూడా వచ్చేసిందా? వచ్చేసింది. ఆయన ఫస్ట్ అదే వచ్చిందండి. పేల్చక ముందు అదే వచ్చిందండి. మొత్తం ఆవిరి కమ్మేసిందండి మొత్తం అంతా.
వాళ్ళ ముక్కు మూసుకుంటే కానీ అలా ముక్కు మూసుకుని వెళ్ళపోయామండి. అలా వచ్చేసిందండి. తర్వాత నీరు పేల్చాక అప్పుడు తగ్గిందండి అది. ఇప్పుడు రిగ్గు ఉండేది కదా, రిగ్గు అంతా పడిపోయింది కదా, ఆ పడిపోయినప్పుడు అదేమన్నా చూసారా దగ్గర? అప్పుడు నైట్ అప్పుడు రానివ్వలేదు కదండి ఇక్కడికి. ఇక్కడ మేమే చచ్చిపోయి వెళ్ళిపోయామండి. ఇంకా పడిగొత్తుకుని వదిలి పెట్టండి. రిగ్గలాగా వెంటనే పడిపోయిందండి. అలాగా అంటే ఎన్ని వందలుగా కొబ్బరి చెట్లు, ఎన్ని వేల కొబ్బరి చెట్లు ఉంటాయండి. అలా 4000 కొబ్బరి చెట్టు ఉంటుందండి. అలాగా మొత్తం కొబ్బరి చెట్టు అంతా పడిపోయింది. ఇంకా మళ్ళీ అది క్రాప్ పనిచేస్తుంది? ఇంకా పని చేయదండి. ఇంకా మొక్క కానీ భూమి కూడా వాల్యూ పోతుంది కదండి. ఇంకా ఇప్పుడు భూమి పని చేయదు కదండి. మొత్తం మా కొబ్బరి చెట్టు ఏం పని చేయదండి. ఇంకా అక్కడ అంతా 100 ఎకరం చెరువులు ఉంటాయండి చుట్టూను. ఆ చెరువులు కూడా డ్యామేజ్ అయిపోయినట్టు. ఎందుకు పని చేయండి? ఈ ఆయిల్ పాంప్ పడ్డది కదండి, ఆయిల్ పొక్కుపోయి ఉన్నదంతా పోద్దాను. చెరువులు కూడా కొంచెం ఎక్కువగా పోతాయండి. ఇది ఇక్కడ ప్రత్యక్షంగా రైతులు ఆ సమయంలో ఇక్కడ వరి నాట్లు వేసుకుంటున్న పరిస్థితి. వీరితో పాటు కూలీలు కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే లీకేజ్ వచ్చి వాసన వస్తుందో అంతా కంగారు పడి భయాందోళనకు గురై ఇక్కడి నుంచి పరుగులు తీసిన పరిస్థితి ఉంది. 1 గంట తర్వాత అయితే ఒకేసారి ఇస్పెట్రోల్స్ పేలిపోవడంతో మంటలు వచ్చాయని చెప్పి కూడా చెప్తున్నారు. ఇప్పుడు దెబ్బతిన్న ఈ కొబ్బరి తోటలో మళ్ళీ పనిచేసే పరిస్థితి ఉండదు. అలాగే ఛానల్లో కూడా ముడిసమురు చేరుకుంది. అలాగే ఈ కాలిపోయిన భూమి అంతా కూడా సౌడు బారిపోద్దని కూడా చెప్తున్నారు. దీంతోపాటు ఆక్వా రైతు సంబంధించిన చెరువులు కూడా ఉన్నాయి. మొత్తానికి చూసినట్లయితే 100 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఈ ప్రాంతంలో పంటలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ రైతులు చెప్తున్నారు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ లైన్ న్యూస్, ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతం నుంచి. ఇది వాళ్ళ లంచ్ టైం న్యూస్. మరిన్ని అప్డేట్స్ కై చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.